నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కొనసాగుతున్న నులి పురుగుల వారోత్సవాలు. కరోనా నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి మాత్రలు వేస్తున్న ఆశా కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ఆందోళన. ఎంఎస్ స్వామినాథన్ నివేదిక ఆధారంగా గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్. దామరి మండల కేంద్రంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ. వ్యవసాయేతర భూముల నమోదు కార్యక్రమం పర్యవేక్షణ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ సుడిగాలి పర్యటన. అంబేద్కర్ భవనాన్ని వేగంగా నిర్మించాలని అధికారులకు సూచన. మాదాపూర్ చంద్రానాయక్ తండాలో బాలుడు అదృశ్యం. సెల్లార్ గుంతలో పడి బాలుడు మృతి చెంది ఉంటాడని భావించి గాలిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో నులి పురుగుల వారోత్సవాల సందర్భంగా కరోనా నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి ఏఎన్ఎంలు 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకి అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేయబడుతుంది మన మండలంలో. ముఖ్యంగా మన మండలంలో పిల్లలకి అంటే ఒకటో సంవత్సరం పిల్లల నుంచి మొదలుకొని 19 సంవత్సరాల పిల్లలకి అందరికీ ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. మొత్తం మన మండలంలో 9,456 మంది పిల్లలు 1 to 19 years చిల్డ్రన్స్ ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆశను, తర్వాత అంగన్వాడీ కార్యకర్త ప్రతి ఇంటి హౌస్ విజిట్ చేసి కోవిడ్ నిబంధనల ప్రకారము ప్రతి పిల్లలకి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం ప్రోగ్రామ్ 5 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ రోజు కానీ వేసుకోలేని పిల్లలు ఏమైనా ఫర్ సపోజ్ వేరే ఊళ్ళకి వెళ్ళడం కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళడం కానీ ఉన్న పిల్లలకి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ చేయడం జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ వచ్చేసరికి 12వ తారీఖు మనము ఈ మండల రిపోర్ట్ మొత్తం మనం డిస్ట్రిక్ట్కి స్టేట్ కానీ పంపడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఈ టాబ్లెట్ ద్వారా మనకి ముఖ్యంగా పిల్లలకి నులి పురుగులను చంపివేయడం, అంటే కడుపులో ఉన్న నులి పురుగులను చంపివేయడం దానికి ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా పిల్లలకి పోషకాహారం లోపంని, తర్వాత కడుపు నొప్పి కానీ, తర్వాత వాళ్ళకి బుద్ధి లోపించడం కానీ, బుద్ధి మాధ్యం కానీ అట్లాంటివి ఉన్న పిల్లలకి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాదు. సో ఈ నులి పురుగుల ద్వారా వచ్చేటిది ఇవన్నమాట. సో వాటిని ఇది ఆల్బెండజోల్ టాబ్లెట్ తోటి మనము నిర్వహించాలి. ఇక గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ఆరపల్లి రూపురేఖలు మారుస్తానని కార్పొరేటర్ వీర భిక్షపతి అన్నారు. గత ఏడాది కాలంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేసినా వాటన్నింటిని త్వరలోనే సమాధానం చెప్తానని అన్నారు. ఆరపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కార్పొరేటర్ వీర భిక్షపతి అన్నారు. ఆరపల్లిలో గల ప్రధాన రహదారిని సుమారు 45 లక్షల రూపాయలతో 500 మీటర్ల రోడ్డు నిర్మాణం చేస్తున్నామని, మిగతా రోడ్డును కూడా వ్యక్తిగత నిధుల నుండి నిర్మిస్తానని తెలిపారు. అభివృద్ధి కోసం పాటుపడే నేను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పనులు ప్రారంభించానని, త్వరలోనే వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆరు రమేష్ చేతుల మీదుగా ఆరపల్లిలో గల అన్ని అంతర్గత రోడ్లను పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్లోని ఆరపల్లిలో మెయిన్ ప్రధానమైనటువంటి రహదారి మెయిన్ రోడ్ నుంచి లోపల గౌడ సంఘం వరకు దాదాపు 500 మీటర్లు, అంటే దాదాపు ఒక ½ కిలోమీటర్ రోడ్డును ఇంటర్నల్ అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి
అంతర్గత రోడ్డును మరి ఈరోజు ఎత్తు వరకు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం అయినందున మరి తొందరగా పనులు ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఎలాంటి ఇనాగ్రేషన్ కానీ ఎలాంటి కార్యక్రమాలు ఆర్భాటం లేకుండానే మరి యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. పనులు నడుస్తూ ఉన్నాయి. దయచేసి ఏంటంటే మరి మేము ఇదంతా ఈ ఎత్తు వర్క్ అయిపోయిన తర్వాత మెటల్ ఇట్లా పోయించి మెటల్ మళ్ళీ రోలింగ్ చేయించిన తర్వాత అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి గౌరవ శాసనసభ్యులు ఆర్ రమేష్ గారి చేతిలో ఈ యొక్క జీటీ రోడ్డును ప్రారంభించాలని భావిస్తున్నాం. దాదాపు సుమారు 45 లక్షల రోడ్డు ఎస్టిమేషన్ ఇది. తర్వాత జనరల్ ఫండ్ నుంచి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క వర్క్ జరుగుతున్నటువంటి ధర్మిల మరి ఇంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ మిషన్ భగీరథ ద్వారా ఇచ్చినాయి. ఇంకా అంతకుముందు ఇచ్చినటువంటి బోర్ కనెక్షన్స్ కానీ ఏమైనా కనెక్షన్స్ ఉంటే మాకు తెలియపరచాలి. కార్పొరేటర్ గారు నెంబరు 9100900701 తెలియపరచాలి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మా టీఆర్ఎస్ శ్రేణులకు ఎవరైనా మీరు తెలియజేసినా వాళ్ళు సంబంధిత ఏఈ గారికి చెప్పి మరి యొక్క కనెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏఈ వాళ్ళకు చెప్పిన తర్వాత మిషన్ భగీరథలు లీకేజ్లు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడే వెంటనే చేసుకోవాలి మీరు. ఎందుకంటే మళ్ళీ సీసీ రోడ్ ప్రారంభమైన తర్వాత ఒకసారి మెటల్ వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్డును డిస్టర్బ్ చేస్తే బాగుండేది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తూ మీ యొక్క ఏ నల్ల కనెక్షన్స్ కానీ ఎక్కడ డిస్కనెక్ట్ అయినా ఎక్కడ మరి వాటర్ లీకేజ్ సిస్టమ్ ఎక్కడ లీక్ అయినా కూడా వెంటనే మాకు తెలియపరచాలని సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ యొక్క రోడ్డు మరి పనులు జరుగుతున్న ప్రజలందరూ కూడా సహకరించాలని. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఎందుకంటే గద్దెలు కావచ్చు లేకపోతే ఇంటి ముందు ఉన్నటువంటి ఈ యొక్క ర్యాంపులు కావచ్చు ఏదైనా తీసేసే క్రమంలో మీరు అందరూ కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంఎస్ స్వామినాథన్ నివేదికన ఆధారంగా గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తదనంతరం డిటి విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు. ఆ చట్టాలు అమలులోకి వస్తే వ్యవసాయ రంగం కుంటుపడుతుందని, రైతులు వ్యవసాయ కూలీలుగా మారి జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముంజంపల్లి వీరన్న, నాయకులు మధుకర్, యాకన్న, ఉప్పలయ్య, సీను తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం. రైతు పండించిన పంటలకు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం గిట్టుబాటు ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దంతాలపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో వ్యవసాయ రంగానికి సంబంధించిన 3 ప్రమాదకరమైన చట్టాలను తీసుకువచ్చింది. ఈ 3 ప్రమాదకరమైన చట్టాలు ఈ దేశంలో అమలైతే వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతులు, వ్యవసాయ కూలీలు వాళ్ళ ఉపాధి పోతుంది, ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉంది, మొత్తం దేశ ప్రజలకు ఆహార భద్రత కరువయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అదేవిధంగా ఈ నూతన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యుత్ చట్టం కూడా చాలా ప్రమాదకరమైంది. దీంతో రైతులందరికీ బిల్లుల భారం విపరీతంగా మోపనున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రైతులందరికీ రుణమాఫీ ఒకేసారి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కోట్ల రూపాయలతో అది నిర్మించడం జరిగింది. మరి ఆ వ్యవసాయ మార్కెట్లో పంటల కొనుగోళ్లు ఈ సీజన్ నుంచి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరంగా చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వరంగల్ అర్బన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయేతర భూముల నమోదు కార్యక్రమాన్ని వరంగల్ రూరల్ జిల్లాలోని దామర మండల కేంద్రంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఇంటికి జరుగుతున్న వ్యక్తిగత ఆస్తుల నమోదు కార్యక్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఒక్కో వ్యక్తి నమోదుకు ఎంత సమయం పడుతుందో అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తప్పకుండా ఇంట్లోనే ఉండి వివరాలు ఇవ్వాలని, ఈ అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలని, లేదంటే తర్వాత ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయేతర ఆస్తులను
నమోదు చేసే కార్యక్రమం అనేటువంటిది మొదలు పెట్టడం జరిగింది. గత వారం రోజుల నుంచి కొంత వర్క్ జరిగింది. నిన్నటి నుంచి ఒక ఆన్లైన్ యాప్ కూడా ఇచ్చారు మనకి, TSNAP యాప్ అని. సో ఆ యాప్లో ప్రతి ఒక్క గ్రామాలలో, మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణాన్ని, ఇల్లే కాదు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదంటే ప్రజలందరికీ సంబంధించిన ఆస్తులు అయితేనేవి, ఉదాహరణకి డంపింగ్ యార్డ్ ఉంది ఒక గ్రామంలో, శ్మశాన వాటిక ఉంది, ఒక గుడి ఉంది, ఒక మసీద్ ఉంది, ఒక చర్చి ఉంది. ఇట్లాంటి ప్రతి కట్టడము కూడా మనకి ఇందులో నమోదు చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానికి సంబంధించి నిన్న కొంత సమస్యలు ఉన్నాయి, నెట్వర్క్ ప్రాబ్లమ్, సర్వర్ స్లోగా ఉందని చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా మేము స్టేట్ లెవెల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి చాలా మటుకు సార్ట్అవుట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూడడానికి నేను నిన్న మున్సిపాలిటీ, వర్ధనపేట మున్సిపాలిటీలో చూడడం జరిగింది. ఈ రోజు ఇటువైపు రావడం జరిగింది. చాలా మటుకు ఇష్యూస్ అయితే యాప్లో ఎంటర్ చేయడం వరకు అయితే సమస్యలు లేవు. మిగిలినవి కొన్ని తాతల పేరు మీద, తండ్రుల పేరు మీద ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు చనిపోయి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ వారసులు ఉంటున్నారు అనేటువంటిది ఒకటి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని కట్టుకున్నటువంటివి, అట్లాంటివి ఏమైనా ఉంటే అవి మనకి జిల్లా మొత్తంలో చూస్తే ఒక 10 to 15% ఉండొచ్చు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది, అది చివరిలో చేస్తాము. సో మనకి 10th వరకు, ఈ నెల 10వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ సీఎస్ గారు. దాని ప్రకారం మేము 10th వరకు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటి అని అంటే, మీ గ్రామంలో వచ్చినప్పుడు మీ ఇంటికి అధికారి అనేది వస్తారు, కానీ వచ్చినప్పుడు మీరు ఇంట్లో కూడా ఉండకుండా ఎక్కడ ఉండేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఈ డేటాని ఆధారం చేసుకుని రేపు వ్యవసాయేతర ఆస్తులన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పాస్బుక్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. మరి మీ ఇంటికి ఒక అధికారి వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండకుండా, సరైనటువంటి వివరాలు ఇవ్వకుండా ఉన్నట్టయితే రేపు మీరు ఆఫీస్ చుట్టూ కూడా మళ్ళీ తిరగాల్సి వస్తుంది, దానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీకు ముందే టామ్ చేయడం జరుగుతూ ఉంది, చెప్పడం జరుగుతూ ఉంది. సిబ్బందితోనే అందరూ అందుబాటులో ఉండి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని జిల్లా కలెక్టర్ గౌతమ్ సుడిగాలి పర్యటన చేశారు. డోర్నకల్ మండల కేంద్రంలోని జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కూరగాయల మార్కెట్ విస్తరణ కోసం తొలగించిన అంబేద్కర్ భవనంకు ప్రత్యామ్నాయంగా పాత ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ నూతన భవనం కోసం 4 గుంటల భూమిని కలెక్టర్ పరిశీలించారు. అంబేద్కర్ భవనం వేగవంతంగా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వాంకోడ ద్వీరన్న, తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు. పెడతారు. అది ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చెక్ చేయాలా? ఒక్క ఇది అయిపోతే ఇంకా మాకు వేరే ఆటంకాలు ఏం లేవు. రైట్, ఓకే. నాకు ఇప్పుడే ఓకే చేసేయండి. స్టార్ట్ చేసి 10 షాపులు ఉన్నాయి ఇక్కడ. స్థలం ఒక 7 ఇచ్చారు కదా మటన్ షాప్. ఇక్కడ ఉంటారు. మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగే 3 బిల్లులు తీసుకొచ్చిందని, దానికి వ్యతిరేకంగా కేంద్రం సిపిఐ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెం గ్రామంలో గల మంచికంటి కిషన్ రావు విగ్రహానికి పూలమాల వేసి మండల పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా నాయకురాలు బత్తుల హేమావతి, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా కార్పొరేట్ శక్తులు కట్టబెడుతున్నట్టు నరేంద్ర మోడీ బిల్లులకు వ్యతిరేకంగా నువ్వు పోట్లాడడానికి ముందుకు ఎందుకు రావడం అని చెప్పి అడుగుతా ఉన్నాం.
ఏదో రాజకీయ ప్రయోజనం కోసం వ్యతిరేకించి నటించడం కాదు. నిజంగా నీ రైతుల పట్ల, వ్యవసాయం పట్ల, ఈ వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పి ఆలోచన ఉంటే నీ మోటార్ సైకిల్ ర్యాలీలు, నీ ట్రాక్టర్ ర్యాలీలు మొత్తం కూడా ఈ బిల్లుకి వ్యతిరేకంగా రావాలని చెప్పి రేపు భవిష్యత్తులో మీరు ఈ బిల్లులకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో టీఆర్ఎస్ ముందుకు వస్తే మాత్రమే నిజంగా రైతుకు అనుకూల ప్రభుత్వం చెప్పి అనుకుంటాం తప్ప అట్లా కాకుండా అక్కడ వ్యతిరేకించి నటించే డ్రామాలు వేసే పరిస్థితి టీఆర్ఎస్ మానుకోవాలని చెప్పి ఇప్పటికైనా సరే నిజాయితీగా, నీతిగా రైతుల పక్షం నిలబడాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఖమ్మం రోడ్ల మండల రైతాంగానికి, కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద మొత్తంలో ర్యాలీగా వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వీటిని అణిచివేయడం కోసం నోరు మెదిపిన వాళ్ళ మీద, వాళ్ళ అరాచకాలను వ్యతిరేకించిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. అయినా సరే వాటికి వెరము. మాకు భారతదేశంలో అలవాటు. మేము బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి గెలిచినటువంటి వాళ్ళం, విజయాలు సాధించినటువంటి వాళ్ళం, ఈ దేశాన్ని రక్షించుకున్న వాళ్ళం. కాబట్టి నీ బెదిరింపులకు భయపడేది లేదు మోడీ అని చెప్పి నూతన వ్యవసాయ బిల్లుని వెనక్కి తీసుకుంటావా లేదా అని చెప్పి ఇవాళ ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మీరు చూసారు. ఇప్పుడు రైతులు మొత్తం కూడా ఏకమై, రైతులు, ఇతర ప్రజానీకం మొత్తం కూడా ఏకమై రోడ్ల మీదకి వచ్చి ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశం బగ్గుమంటుంది. ఎక్కడ చూసినా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి పార్లమెంట్లో తనకు ఉన్నటువంటి మంద బలంతో బిల్లుల్ని ప్రవేశపెట్టుకున్నారు, పాస్ చేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా బిల్లులను ఆమోదించినటువంటి పరిస్థితి దేశంలో ఏ మేధావులు కానీ, పెద్దలు కానీ, ఇతర దేశ శ్రేయోభిలాషులు కానీ లేరు. ఈ బిల్లుల వల్ల ఇవాళ పేద రైతులు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు బ్రతికే పరిస్థితి లేదు. ఇవాళ కార్పొరేట్ శక్తులు ప్రవేశించిన దగ్గర గ్రామాల్లో మనం జీడిమెట్లు చూస్తున్నాం, వైజాగ్ చూస్తున్నాం, ఇంకా అనేక ప్రాంతాలు చూస్తూ ఉన్నాం. అక్కడ ఊరు చుట్టూ భూములు కొని పరిశ్రమలు కట్టిన తర్వాత ఆ పరిశ్రమల్లో నుంచి వెలువడేటటువంటి విషవాయువులు ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే గ్రామాలు వదిలిపెట్టి ప్రజలు ఎక్కడో వెళ్ళి చెట్ల కింద, పుట్టల కింద తలదాచుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ బిల్లులను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకం కూడా దాన్ని సమర్థిస్తూ ఉంది. ఎందుకంటే వ్యవసాయం లేకపోతే భారతదేశంలో 175 మంది, అందులో కూలి చేసేవాళ్ళు, పాడు చేసుకుని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, లేదా చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, పంట కూలీలుగా పనిచేసేవాళ్ళు, కౌలు రైతులుగా పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఉపాధి పోయేటటువంటి పరిస్థితి ఉంది. మార్కెటింగ్లో పనిచేసేవాళ్ళు, హమాలీలు, చిరు వ్యాపారులు, మార్కెట్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళందరూ ఎదురు తిరుగుతున్నారు. మొత్తం పునాదినే, భారతదేశ ఆయుపట్టుగా ఉన్నటువంటి వ్యవసాయ పునాదినే కదిలిస్తే మేము సహించేది లేదు అని చెప్పి. ఇక మాజీ విప్ శ్రీకాకుళం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీల మధ్య మాటల తూటాల పరంపర కొనసాగుతుంది. నిన్న రాష్ట్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు కూన రవికుమార్పై చేసిన ఘాటైన మాటలకు ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఓటు వేసి గెలిపించిన మీరు జవాబుదారీగా ఉండాలని, మీరు చేసిన తప్పులు ఎత్తి చూపే మాలాంటి వారిపైన మీ ప్రతాపమా అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి సిదిరి అప్పలరాజుకు శాసనసభ్యునిగా ఎన్నికైన 16 నెలల్లోనే బల్పు ఎక్కువైందని, దాన్ని తొందరలోనే దించేస్తామన్నారు. రాజధానిలో పేద రైతులు చందాలు వేసుకొని తమ గోడు వినియోగించుకోవడానికి ఫ్లైట్లో వెళ్తే మంత్రి ఎగదాలి తగదన్నారు. గెలిపించారు, మీరు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు, ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు ఒక బహిరంగ సభలో అధికారులు ఉన్నారు, అనధికారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. అటువంటి సభలో ఒక ఫిల్తీ లాంగ్వేజ్ని మాట్లాడడానికి నీకు సిగ్గనిపించలేదా అని చెప్పి నేను అడుగుతాను. దానిని సమర్థించడానికి నీకు ఒక క్యాబినెట్ మంత్రి పదవి కావాలన్నా, బూతుల్ని సమర్థించడానికి దానికి క్యాబినెట్ హోదా కావాలన్నా, ఆ మాత్రం మాటలు మరి మేము ఏదో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకున్నటువంటివి నీకు నేరంగా, ఘోరంగా కనిపిస్తే మరి మీ క్యాబినెట్ మంత్రి, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆయన మాట్లాడేటటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు వినపడటం లేదా? మీ చెవుల్లో ఏమైనా సీసాలు పోసుకున్నారా? పాదరసం ఏమైనా పోసుకున్నారా? ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది మీకు ఆ సంస్కారం?
ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది మీ విచక్షణ? మేము కూడా మాట్లాడగలం. బరి తగ్గిస్తే మీరు మా కళ్ళు ఎదుటి కాదు కదా, మా కంటి తీవ్రత ముందు కూడా మీరు నిలబడలేరు, గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను శ్రీ అప్పలరాజు గారికి హెచ్చరిస్తున్నాను. జిల్లాలో కొద్దిగా నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నారని గుర్తిరిగి మాట్లాడాలని చెప్పి ఎక్కువ పలుకుతున్నాను. ఏంటి కోన రవికుమార్కి ఒళ్ళు కొవ్వెక్కిందా? అవును, నాకు ఎంత ఉందో రా, నువ్వు డాక్టర్ కదా, హెచ్డిఎల్ ఎన్డిఎల్ టెస్టులు చేయి, ఆ కిట్ పట్టుకొని రా, ఎన్ని కేజీలు ఉందో ఎన్ని లీటర్లు ఉందో ఆ కొవ్వంతా చూద్దు. కానీ ముందు డాక్టర్గా నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి? ఎవరికైనా పాపం ప్రజల్లో ఏమైనా అనారోగ్యాలు ఉంటే నువ్వు మందు ఇవ్వాలి. కానీ ఇప్పుడు పలాసలో ఉన్న జనం అనుకుంటున్నారు రవికుమార్ గారు ఒంట్లో ఎల్డిఎల్స్ హెచ్డిఎల్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కానీ శ్రీధరప్పలరాజు గారు ఈ అనంత కాలంలోని 16 కాలంలోనే కాస్త ఒళ్ళు బరువు ఎక్కిందని చెప్పి మాత్రం జనం మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి నీ గురువింద సామెత నీకే అప్పచెప్తున్నారు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో శ్రీధరప్పలరాజు గారు. లేదు నాయన, నీ బరువు తగ్గించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఆ సమయం వచ్చినంత వరకు కాదు, తొందరపడుతుంది. ఈరోజు మీరు మాట్లాడేది మీకు సిగ్గని కూర్చోట్లేదా? మేము రోడ్డు మీద ఉన్నాం, ప్రైవేట్ సంభాషణలు అనేక మాట్లాడుకుంటాం. దాన్ని ప్రశ్నించిన అధికారం నీకెవరిచ్చారు? నువ్వు మంత్రి అయితే బెదిరిస్తావా, అదిరిస్తావా? బెదిరిపోవడానికి అదిరిపోవడానికి నేనేమైనా కంటి పిల్లని అనుకున్నావా అప్పలరాజు? గుర్తు పెట్టుకొని మాట్లాడు. సిద్ధాంతాల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కొంత వారిని దూరం పెట్టినటువంటి వ్యక్తిని నువ్వెంత, నీ మాటలెంత? విశాఖ పారిశ్రామిక ప్రాంతం పవనపుత్ర నగర్లో నెలవారీ కేబుల్ రుసుం వసూలుకు వెళ్లిన కేబుల్ టెక్నీషియన్పై దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శ్రీహరిపురం నుంచి మల్కాపురం వరకు ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు నరసింహపాత్రుడు మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో ప్రజలకు వినోద కార్యక్రమాలు నిరంతరం అందించడంలో కేబుల్ ఆపరేటర్లు వారి దగ్గర పనిచేసే సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, అటువంటి సిబ్బంది నెలవారీ డబ్బులు అడగడానికి వెళ్తే దారుణంగా కొట్టి కన్నుపోయేలా చేశారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినియోగదారుడి చేతిలో దారుణంగా దెబ్బతిన్న టెక్నీషియన్కి ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూడాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లకు వారి దగ్గర పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు శివాజీరెడ్డి, వాసు, రాజు, అజయ్ కుమార్, పీత రమణ తదితరులు పాల్గొన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ విధి నిర్వహణలో కోవిడ్ వారియర్స్గా శ్రీకాకుళం పోలీసు వ్యవస్థ ముందు వరుసలో ఉండి నిస్వార్థంగా సేవలందించారన్నారు. మొదట ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాస్ మొదలు నేటి వరకు మొత్తం 2553 మందిలో 525 మంది వరకు కోవిడ్ సోకిందని, 2 చనిపోగా 488 వరకు నెగిటివ్ వచ్చి కోవిడ్ వారియర్స్గా నిలబడ్డారన్నారు. దాదాపు 231 పోలీస్ కుటుంబాలకు వచ్చి తగ్గిందన్నారు. స్పెషల్గా ఈ పాండమిక్ సమయంలో అదర్ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ కూడా ఎక్కువగా మనకి అడ్రస్ ఆర్ అటెండ్ అయ్యారు పోలీస్ వాళ్ళు. సో మనకి టోటల్ క్యూములేటివ్ ఫిగర్తో మీకు చెప్పాం 525. ఈ 525 నుండి ఇంతకుముందు 38 పోలీస్ పర్సనల్స్ని మనకి హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి మనకి పరిస్థితి డెవలప్ అయింది. ముఖ్యమైన ఈ ఫిగర్స్లో మనకి చూసుకో, సో ఇట్ ఈస్ లెస్ దెన్
5% పోలీస్ పర్సనల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. పెట్టింది అన్ని మెజర్స్ పోలీస్ కూడా ఇన్ఫెక్ట్ రావద్దు అది వాళ్ళు సరిగా ఫాలో చేశారు. బట్ కండిషన్స్ మీకు అన్నికి తెలుసు. ఎప్పుడైనా సివిలియన్స్ డూ నాట్ ఫాలో మన కంటైన్మెంట్ జోన్ లోపల, అదేవిధంగా కోవిడ్ ప్రోటోకాల్లో వాళ్ళు సరిగా ఫాలో అవ్వలేదు. దీని తర్వాత కొన్ని చోట్ల మన క్రిమినల్స్ని క్యాచ్ చేసే సమయంలో కూడా ఇన్ఫెక్షన్ చాలామందికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ our first case, KSP Murthy, is అతను ఇన్ఫెక్షన్ అదే విధంగా వచ్చింది. అక్టోబర్ మంత్లో ఆల్రెడీ మనకి జిల్లాలో ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోయింది. నిన్న కూడా కలెక్టర్ గారితో మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీగా మనకి ఈరోజు మీటింగ్ పెట్టి మీ అన్నితో మీ మీడియా బంధువులను చెప్తున్నాం, పబ్లిక్ని మళ్ళీగా ఒకసారి రిమైండ్ చేయాలి. సమస్య ఎప్పుడు కూడా నడుస్తుంది కాబట్టి మాస్క్, శానిటైజర్స్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎనీ మార్కెట్ ప్లేస్, స్పెషల్గా ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఈవెంట్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. Cinema halls may be also operating in some days with COVID restrictions. Schools kuda open అయిపోతున్నారు కొన్ని రోజుల్లో. So parents and family members and all civilians ఈ కోవిడ్ ప్రోటోకాల్ని నిజంగా ఫాలో చేయాలి. ఇండివిజువల్ ఎవరైనా ఉంటున్నారు వాళ్ళు పర్సనల్ లెవెల్లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఎలా సరిగ్గా ఫాలో చేసి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని కూడా చెప్పుకోవాలి. సో అన్నితో రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మీడియా బంధువులతో, ఈ మెసేజ్ని పబ్లిక్కి కూడా చెప్పాలి. వాట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదు. దట్ ఈస్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. శ్రీకాకుళం జిల్లా అమదాలవలస మండలం రామచంద్రాపురం, సైలాడ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. రామచంద్రాపురంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం, అనంతరం సైలాడ గ్రామాల్లో 21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన చేశారు. రామచంద్రాపురం గ్రామంలో గ్రామ సచివాలయం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి దాన్ని గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ప్రభుత్వ పాలన గ్రామాల్లోకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, గురుగుబెల్లి శ్రీనివాసరావు, సైలాడ దాసునాయుడు, మొండేటి కుర్మారావు తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేత, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 3,563 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ఇచ్చాపురం వరకు ఉంటారు. ఆ సమయంలో అనేక మంది ప్రజా సంఘాలు, ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలలో ఇవాళ ఆయన్ని కలిసి వారి సమస్యలు చెప్పుకోవటం జరిగింది. చాలా రైతుల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి, యువకుల గురించి, అక్క చెల్లెల కోసం, నిరుద్యోగులు, నాకు అన్ని వర్గాలు కలిశారు. మీరు అడ్డంగా ఉంటే వాళ్ళకి కనిపించడం లేదా? మాదాపూర్ చంద్రనాయక్ తండాలో నిన్న మధ్యాహ్నం నుంచి బాలుడు అదృశ్యం కలకలం సృష్టించింది. సెల్లార్ గుంతలో పడి బాలుడు మృతి చెంది ఉంటాడని భావించిన జీహెచ్ఎంసీ సిబ్బంది బాలుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కొనసాగుతున్న నులి పురుగుల వారోత్సవాలు. కరోనా నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి మాత్రలు వేస్తున్న ఆశా కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ఆందోళన. ఎంఎస్ స్వామినాథన్ నివేదిక ఆధారంగా గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్. దామరి మండల కేంద్రంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ. వ్యవసాయేతర భూముల నమోదు కార్యక్రమం పర్యవేక్షణ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ సుడిగాలి పర్యటన. అంబేద్కర్ భవనాన్ని వేగంగా నిర్మించాలని అధికారులకు సూచన. మాదాపూర్ చంద్రానాయక్ తండాలో బాలుడు అదృశ్యం. సెల్లార్ గుంతలో పడి బాలుడు మృతి చెంది ఉంటాడని భావించి గాలిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.